సో విజయవాడ నుంచి వచ్చారు. వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఏ ప్రశ్నలు లేవు, ఊరికే చూసిపోదామని వచ్చానని చెప్పారు. ఆ తర్వాత నేను చెప్పిన వాటిలో ఏవో కొన్ని అంశాలు ఉపయోగపడ్డాయి, దానివల్ల లైఫ్ బాగుంది అన్నట్టుగా చెప్పారు. ఏం ప్రశ్నలు లేవంటుంది ఒక ప్రశ్న అడిగారు, అది ఒకసారి చెప్పవా? ఎన్లైటన్మెంట్ అంటే ఏంది? అయితే నేనేమన్నానంటే, నేను ఎన్లైటన్మెంట్ అంటే ఇదేని చెప్తాను, అదే అని నీకెట్టు తెలుస్తుందని ఒక క్వశ్చన్. కానీ తెలుసుకోవచ్చు. అయితే ఎన్లైటన్మెంట్ అంటే ఏమై ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారంటే అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. ఆధ్యాత్మిక పరమైన ప్రశ్నల్లో ఇదొక వన్ ఆఫ్ ద మోస్ట్. ఒక 10 క్వశ్చన్స్ ఉంటే ఇది అత్యంత ఆసక్తికరమైన, నిజంగా అన్వేషించాల్సిన ప్రశ్న ఇది. దీని జవాబు తెలిసినంత మాత్రం అది మన అనుభవంలోకి రాదు, కానీ జవాబు అనేది అడ్రస్ లాగా ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి. అంటే నువ్వు ఎవరైనా ఎన్లైటెండ్ మ్యాన్ అవునా కాదా అని క్రాస్ చెక్ చేసి చూసుకోవడానికి ఈ అవగాహన ఉపయోగపడవచ్చు. ఇప్పుడు మీరేం చెప్పారు, ఎన్లైటన్మెంట్ ఏమిటంటే మీ అవగాహనలో అసలు చైన్స్ ఏమి లేవు, ఎక్కడ తాడుగిడి ఏమి లేదుగా. సో ఇప్పుడు ఇది తెలిసింది మరి, కరెక్టే. ఇప్పుడు నేను చెప్తున్నా నాకే అటాచ్మెంట్స్ లేవు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ యొక్క కోర్ మీనింగ్ డెఫినేషన్ తెలిసి కూడా అది ఎందుకు మనం ఉండలేకపోతున్నాం అంటే ఎందుకు అంటే పుస్తకాలు చదవడం వల్ల చాలామందికి చాలా తెలుసు. కొంచెం చిన్నగా చెయ్యి, కొంచెం చిన్నగా, తర్వాత బ్రైట్గా చెయ్యి. పుస్తకాలు చదవడం వల్ల, టాక్స్ వినడం వల్ల చాలామందికి చాలా తెలుసు, కానీ అది మనం ఎక్స్పీరియన్స్ లేదా అది మనం ఆచరణలో మనకు తెలుస్తలేదు. అది రియల్ క్రక్స్. అంటే ఏదైనా 1-2 విషయాలు తెలుస్తుందండి, అలా అన్ని విషయాల్లో అయితే రాలేదు. ఇప్పుడు రమణ మహర్షి విచారణ చేయమన్నాడు కదా, ఇది ఊరికే తెరిచి చూసే విషయం. సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తారు, అర్జెంట్ ఉందా ఇక్కడ బల్ల మీద పెట్టండి చేద్దామని అన్నారు. దానికి ఒక రూమ్ ఉంది, ఒక స్పెషల్ లైటింగ్ ఉంది. సర్జరీని ఎవరికి చేస్తున్నావు అని పడుకోబెడతారు, అని డిస్టర్బ్. తర్వాత డాక్టరు, మీరు రియల్గా సినిమాల్లో చూపించే సర్జరీలో అన్నీ చూపిస్తారు, కానీ ఒక పర్టికులర్ జెస్చర్ మన సినిమాలో ఎప్పుడు చూపించలే. రీసెంట్గా ఒక ఫేమస్ డాక్టర్ మొట్టమొదటిసారి అతని మీద టాక్ చేద్దాం అనుకుందాం. ఈ 2 తలలు కలిపి పుట్టిందా ఉంటారు కదా, అవిభాజ్య కవళ్ళు అని చెప్తారు. అట్లాంటి కవళ్ళని విడదీసిన మొట్టమొదటి డాక్టర్ ఇంకా బతికున్నాడు ఆయన. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్లో ఈజ్ హోల్డింగ్ ఎ గుడ్ పొజిషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరిచింది ఒక సర్జరీ అది. అంటే అలాంటి సర్జరీ అంతకుముందు పుస్తకాల్లో ఎక్కడా లేదు. మరి ఎట్లా చేస్తావు అంటే, నువ్వు ఏదైనా చేయాలంటే పూర్వజ్ఞానం ఉండాలి. అసలు అలాంటిది లేనప్పుడు ఎలా చేస్తావు? దానికి కారణం ఎవరు? వాళ్ళ మదర్ చెప్పిన ఒక మాట ఏం చెప్తుంది, మమ్మీ నేను చదువుకోవాలంటే నువ్వు డాక్టర్ అవ్వడానికి నువ్వు చదవాల్సిన అవసరం లేదు, నీకు ఆల్రెడీ తెలుసు వైద్యం అని చెప్తుంది. నువ్వు సరిగ్గా చూడు, నీకు స్ఫురిస్తుంది. ఆ సినిమా కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది, నేను సినిమా పేరు చెప్తా, తప్పకుండా చూడండి. అంటే ఇప్పుడు మనం అఖండ లేకపోతే ఇట్లాంటి సినిమాలాగా ఉండదు, అది వెరీ బోరింగ్ ఉంటుంది, కానీ గొప్ప కథ, రియల్ పర్సన్, ఎగ్జైట్మెంట్ ఏముండదు. నిజంగా అట్లాంటి వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ అమ్ముంది, వాళ్ళు అట్లా ఆలోచించారు, అట్లా జీవించారు సంశయం లేకుండా. ఇప్పుడు ఒకసారి అంటే మన సబ్జెక్ట్లో భాగంగానే చెప్తున్నా, ఒక పెద్ద కేసు వస్తుంది. కేసు వస్తే సలహా చెప్తాడు, చెప్పిన తర్వాత మీకు డాక్టర్కి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇంకా కోర్స్ అయిపోలే అని చెప్తాడు. అప్పుడు ఆ సీనియర్ డాక్టర్ పిలిచి చీవాట్లు పెడతాడు, నీకు కోర్సే అయిపోలేదు, నువ్వు ఊదహెలారి ఒకసారి ఎట్లా చేసినామంటే నేను కాలేజీకి వెళ్ళి పంపించి రెస్టిగేట్ చేస్తా అంట. తొలగించుకొని వెళ్ళిపోతాడు, బాధపడతాడు. అంటే సర్టిఫికేట్కే ఉంది ఇంపార్టెన్స్, తను చెప్పేది నిజమా అవునా కాదా అని ఆ డాక్టర్కి అక్కర్లే. ఒకసారి ఒక చాలా క్రిటికల్ కండిషన్ ఉన్న పేషెంట్ వస్తే, అంటే ఆ అమ్మాయి మాటికి ఫిట్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్ద డాక్టర్స్ ఎవరు లేరు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏడుస్తారు. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఏదేమైనా సరే అని చెప్పి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తే అప్పుడు ఇది అవుతుంది. ఏం చేస్తామంటే అతను ఇచ్చిన సలహా ఏ మెడికల్ పుస్తకాలు లేదు, బ్రెయిన్లో ఒక పర్టికులర్ పార్ట్ని కోసేద్దాం అంటాడు. అసలు అంటే ఇంతవరకు ఎవరైనా చేశారంటే ఇంతవరకు ఎవరు చేయలేదు, నేను కూడా చేయలే అంటాడు. మరి నీకు ఎట్లా తెలుసు అంటే, తెలిసింది నాకు, నేను సమస్యలోకి చూస్తే ఇది ఏం చేసినా పోదు.
మరి బ్రెయిన్ కట్ చేస్తే ఎట్లా? బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్ ఆర్గాన్, మళ్ళీ పెరుగుతుందని చెప్తాడు. బ్రెయిన్ ఒక్కటి పెరుగుతుంది. నా శరీరంలో అతుకుతున్నాయి కదా కండ గిన్నంతా, కానీ చాలా ఫాస్ట్గా ఏదన్నా గ్రో అవుతుందంటే మన బాడీలో బ్రెయిన్ విదిన్ 36 అవర్స్లో బ్రెయిన్ మళ్ళీ కొత్త ఫ్లెష్ వచ్చేస్తుంది దాంట్లో. అందుకని ఆ చెత్త వెళ్ళిపోతే షీ విల్ బి నార్మల్. కానీ ఆమె మాట్లాడదు, తడబడుతుంది. అయినా భయపడకండి, బ్రెయిన్ సర్దుకున్న తర్వాత మాట్లాడుతుంది. ఇది మీకు నమ్మకం ఉంటే చేస్తా అంటాడు. వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక ఓకే అంటారు. ఒక 10 అవర్స్ ఆపరేషన్ చేసి ఓకే అని చెప్పి తీసేస్తారు. అంటే సంశయం లేని స్థితి జ్ఞానోదయం. ఇప్పుడు పుస్తకంలో ఉన్నది కాబట్టి అలా ఉంటుంది అనుకోవడానికి లేదు. అంటే అది మనం అటాచ్మెంట్ లేని స్థితి గురించి కాదు మాట్లాడింది. అటాచ్మెంట్ ఎట్లా పుడుతుందో అది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి? దాంతో అటాచ్మెంట్ ఏమైనా ఏర్పడ్డదా? ఎందుకు? ఇది ఎంక్వైరీ, ఇక్కడ విచారణ చేయాలి. మీరు దాంట్లో ఉండి కూడా ఇప్పుడు దాంట్లో ఎంతసేపు జర్నీ చేశారు? హాఫ్ అన్ అవర్ అనేది ఏమిటి? టైం. 50 years కూడా టైమే. అట్లా ఒక మనిషితో 50 years ఉండండి, ఇంత చేయవలసింది. ఇది చెప్పినంత ఈజీ కాదు, దీనికి ఎరుక అవసరం అన్నమాట. కానీ మన మైండ్ ఏం చెప్తుంది? ఇదంతా నాన్ సెన్స్, ఇది నేను కొన్న ఇల్లు, ఇది నాది, ఇది నా భార్య, ఆటో నా భార్య ఒకటేనా, క్యా బాత్ కర్ని అని ఇదంతా చెప్తుంది. మనం మైండ్ యొక్క ప్రెషర్కి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలంటే భయపడి, నాకు ఆటోతో ఉండటము, ఈ ఇంట్లో ఉండటము, నాకు రెండు ఒకటే అని చెప్తే పిచ్చి పట్టింది అనుకుంటారు. అందుకని జ్ఞానోదయపు రహస్యాలు చెప్పకపోవడం మంచిది, కానీ అనుభవించవచ్చు. అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్టేజీల మీద ధ్యానానుభవాల పేరు మీద అయితే మాట్లాడుతున్నారో అవన్నీ ధ్యానానుభవాలు ఏం కాదు, అవన్నీ మనస్సు అనుభవాలు. మనసులో ఏదో అనిపించింది అనిపించి చెప్తున్నారు, చెప్పగానే చప్పట్లు కొట్టిస్తున్నారు, ఫుల్ థ్రిల్ అవుతుంది. ఈయన బయట చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి దానికోసం ఒక వేదిక తయారు చేశారు కొన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాలు. బికాజ్ నీ ఈగోని సాటిస్ఫై చేసి నిన్ను వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, సత్యం చెప్పట్లేదు. అటాచ్మెంటే వద్దురా సామి అంటే మళ్ళీ అందులో ఇంకో రకంగా ఇరికిస్తున్నారు. సో ఇప్పుడు అటాచ్మెంట్ లేని స్థితి ఎట్లా వస్తుంది అన్నది మీకు జవాబు తెలుసు. అటాచ్మెంట్ లేని స్థితి జ్ఞానోదయం అని. కానీ జ్ఞానోదయం వ్యక్తుల దగ్గర కూడా వస్తువులు ఉన్నాయి. వాళ్ళు కారులో తిరిగారు, వాళ్ళు ఆశ్రమాలు పెట్టారు, మరి దాన్ని ఎట్లా నిర్వచిస్తాం? అటాచ్మెంట్ లేదంటే ఒక వ్యక్తితో ఉండొద్దని కానీ ఒక వస్తువు వాడొద్దని కాదు. విచారణ చేస్తున్న కొద్దీ చాలా విషయాలు రివీల్ అవుతాయి. ఇప్పుడు ఇది నేను వాడుతున్నా, నేను ఎప్పుడు మామూలుగా నాది అనుకునేవాడి కంటే నేను చాలా ఘోరంగా ఉపయోగిస్తున్నాను. ఎప్పుడు అసలు బాత్రూమ్కి వెళ్ళినా నా పౌచ్ నా దగ్గర ఉంటుంది, బట్ ఐ హ్యావ్ నో అటాచ్మెంట్. ఇది వినడానికి కొంచెం విడ్డూరం ఉంటుంది. నేను ఓన్లీ ప్రస్తుతం నాకు రికార్డింగ్కి ఒక మైక్ కావాలి, ఆ మైక్ గురించి నేను వెతుకులాడకూడదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అందుకని ఇది నాకు నిజంగా అవసరమైతే ఇది సర్వకాల సర్వవస్థల్లో నా దగ్గరే ఉండాలి. ఇది మీరు వచ్చారు కాబట్టి కెమెరా కోసం చెప్తున్నది కాదు. నిద్రలో కళ్ళు మూసుకున్నా కూడా నాకు దొరుకుతుంది. అది సంపూర్ణంగా దాన్ని స్వీకరించిన నేను ఎప్పుడు ఓపెన్ చేసినా దాని ఛార్జింగ్ అనిపిస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ తగ్గిందంటే వెంటనే ఛార్జింగ్ పెట్టి మళ్ళీ అర్ధగంట తర్వాత గుర్తుపెట్టుకొని మరీ తెచ్చి పెట్టుకొని మళ్ళీ నేను ఫ్రీ అయిపోతుంది దాని నుంచి. నేను ఒక్కసారి కూడా నా వస్తువు నేను వెతకను. ఎందుకు? ప్రస్తుతం అది నాకు అవసరం. నా ముక్కు నేను వెతకను, నా కళ్ళు నాకు అవసరం, నేను చూడాలంటే కళ్ళు కావాలి. కళ్ళతో నాకే అటాచ్మెంట్ లేదు. సో జస్ట్ నెసెసిటీ ఉంటుంది. ఆ నెసెసిటీలో ఏవేవి ఉన్నాయో వాటి పట్ల సంపూర్ణ గౌరవభావంతో ఉపయోగించుకోవడం ఉంటుంది, కానీ అటాచ్మెంట్ ఉండదు. సో అటాచ్మెంట్ ఉండని స్థితి అనేది మన ఒరిజినల్ స్టేట్ అని మర్చిపోయినాం మనం. అటాచ్మెంట్ అన్నది ఓ కరప్ట్ స్టేట్, మనకు అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి. అందుకే రమణ మహర్షి జీవితకాలం విచారణ చేయండి రా బాబు అని చెప్పి 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 చచ్చినా ఏం విచారణ చేయాలి అని విచారణ చేశారు. ఇప్పుడు నేనెవరు అనే దానిలోకి నిజంగా విచారణ చేస్తే అది చాలా అద్భుతమైనటువంటి, ఫస్ట్లో నీకు ఏమీ తెలియదు, రాను రాను తెలుస్తుంది. అంటే ఇనిషియల్గా నేనెవరు అంటే ఈ ప్రపంచం అనే చట్టంలో ఇరుక్కుపోయి ఒక కులానికి చెందినవాడినని, తర్వాత ఒక వంశానికి చెందినవాడినని, ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే ఐడెంటిటీ కారణంగా బాధపడుతున్నవాడిని, అది నేను.
ఇదంతా అబద్ధం. మరి ఒరిజినల్గా నేను ఎవరంటే ఏది ఏమైనా చూడగలిగే స్థితి కలిగి ఉండడం, ప్రకృతి స్థితి అది. అన్నిటితో ఉంటూ దేంతో సంబంధం లేకుండా ఉండడం. ఇప్పుడు అర్థమైంది. ఇది నిలబడాలంటే మనం జీవితంలో ఆచరణలోకి దిగాలి. నిజంగా బంధం లేనివాడే 100 మందితో ఉండగలడు. రమణ మహర్షి చుట్టూ ఇంతమంది వచ్చారు, ఒక్కరితోన్న బంధం ఏర్పడ్డదా? బంధం లేదు కాబట్టే 100 మందితో ఉన్నాడు. రోజుకి ఎంతోమంది వచ్చారు, పోయారు, ఎవ్వరు గుర్తుండరు, ఎవ్వరూ ఇంపార్టెంట్ కాదు, అందరూ ఇంపార్టెంట్. సమత్వమే ఉంటుంది. సో జ్ఞానోదయపు యొక్క ఎక్స్పీరియన్స్లో ఒక 3 జరుగుతాయి అనేది నేను నిర్ణయానికి వచ్చింది. అటాచ్మెంట్ అనే పదం వాళ్ళే, నేను అసలు ఈ 3 జరిగితే అసలు అటాచ్మెంట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఒకటి పరచింతన పోతుంది. పరచింతన పోతుందంటే వేరే వ్యక్తి గురించి, వేరే విషయం గురించి, వేరే వస్తువు గురించి బాధపడడం పోతుంది. అంటే అటాచ్మెంట్ పోవాలంటే పోదు, పరచింతన పోతే దాని యొక్క రిజల్ట్లో అటాచ్మెంట్ ఉంటుంది. ఉదాహరణకు నేను రంగు వేసుకున్నా, రంగు తుడిపితే పోదు, స్ప్రెడ్ అవుతుంది. స్నానం చేస్తే రంగు పోతుంది. అంటే స్నానానికి రంగుకి ఏం సంబంధం? అంటే స్నానానికి రంగును తీసేసేటువంటి లక్షణం ఉంది. అట్లా అటాచ్మెంట్లో పర ఉంది. బేసికల్గా అటాచ్ అవ్వాలంటే ఇంకోటి కావాలి కదా. అందుకని పరచింతన పోతే పరచింతన పోవాలి. ఇప్పుడు ఎవరెవరైతే జ్ఞానోదయం పొందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళెవ్వరికీ పరచింతన ఉండదు. ఉంటే జ్ఞానోదయం లేదు, మేబీ నటిస్తుండొచ్చు లెక్క. రెండవది, దేనికోసం ఎదురు చూడడం ఉండదు. దేనికోసం అంటే ఇక దేనికోసం, ఇందులో మనిషిని పెట్టు, నీ యొక్క జీవితానికి సంబంధించిన విషయాలను పెట్టుంటే జియాపజయాలు ఇట్లాంటివన్నీ కూడా. చివరికి బస్సు కోసం కూడా ఎదురు చూడవు, వర్షం కోసం ఎదురు చూడవు. ఏది ఉంటే అది అనుభవిస్తున్నావు అంటే అర్థమైంది వర్తమానం అని. వర్తమానం ఉందంటే అటాచ్మెంట్ లేదు. నేను అటాచ్మెంట్ పోగొట్టుకోవాలని చాలా ట్రై చేసిన, ఎంత ట్రై చేస్తే అంత పెరిగింది అది. ఆధ్యాత్మికపరమైన స్టేట్మెంట్స్ నేరుగా పోరాడేటివి కాదు, ఘోరంగా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకంటే చాలా హెల్దీగా ఉన్నారు. నేను మహాగందరగోళంలో ఉన్నా. తర్వాత నాకు నాలాంటి వాడు సింపుల్గా చెప్పేవాడు దొరకలేదు, ఘోరంగా ఎత్తుకున్నా నేను. ఎవడు పోయినా సరే ఓకే వెయిట్ మా దాంట్లో జాయిన్గా అంటున్నది తప్ప అసలు నా మాట ఎవడినట్లు. ఇప్పుడు నువ్వు రాగానే అక్కడ మా రూమ్ ఉంటుంది తీసుకోండి, ఇతను మేనేజరు, రేపు కోర్సులో జాయిన్ అవుతుంది, తర్వాత నైట్ అన్నదానం ఉంటుంది. అసలు నీ సమస్య అట్లే ఉంది, వేరే ఇరికిస్తున్నారు. తర్వాత మీరు డ్రెస్ మార్చుకోవాలి, తర్వాత ఫోన్ వాడకూడదు. అరే బాబు, నేను వచ్చిన పని ఏంది, నువ్వు చెప్తున్నది ఏంది? నాకు ప్రశ్నకు జవాబు కావాలి. వాళ్ళకు తగ్గట్టు నిన్ను మార్చుకుంటున్నారు, నీకు కావాల్సింది ఇస్తలేరు. అంటే మేము చెప్పిన మనం బయట ఏ స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళు పెట్టిన రూల్స్ ఈ మీద ఎవడు పెట్టాడు? ఎందుకో తెలుసా? వాళ్ళు చాలా ప్రాపర్టీ క్రియేట్ చేసుకున్నారు, తర్వాత ఖరీదనేవి క్రియేట్ చేసుకున్నారు. పిచ్చివాడు వచ్చారనుకో అవన్నీ ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత అందమైన అమ్మాయిలు తిరుగుతున్నారు, ఎవడు ఏ పొటెన్షియల్ రేపిస్టో తెలియదు. అందుకని మాటికి నిన్ను కంట్రోల్ చేయాలంటే నువ్వు ఒప్పుకోవు. అందుకని నియమాలు పెట్టారు. ఇక్కడ నిశ్శబ్దంగా ఉండవాలని, తింటున్నప్పుడు పక్కన మాట్లాడొద్దు అంటే ఏం చేయాలి? మైండ్ఫుల్గా తిను, మెతుకుల కింద ఎక్కువ అన్నం పరబ్రహ్మ వస్తుంది అంటే ఏదో ఒకటి డైరెక్ట్ చెప్పకూడదు. చెప్తే నీకు కోపం వస్తుంది. అంటే నేను పిచ్చోళ్ళలాగా అనిపిస్తున్నా, అంటే నేను అమ్మాయిలతో తిరుగుతున్నా, నేను ఏం మాట్లాడుతున్నావు అంటావు. అది కాకుండా మీ దృష్టి మీ మీదనే ఉంచండి అని చెప్తారు. ఇదంతా ఎందుకు ఉల్టా చెప్పడం? చెప్పుకొని అది ఎక్కడికి తీసుకుపోదు. వాడు అక్కడి నుంచి బయటకు రాగానే మళ్ళీ వాడిని పాత మైండ్ వచ్చి కోతి కూర్చుంటుంది మీద. అది ఇంపాసిబుల్. అది అసలు మార్గము కానే కాదు. ఏ ఆశ్రమంలో జ్ఞానోదయం కాదు, ఇంపాసిబుల్. జ్ఞానోదయం అంటే అనిపిస్తుంది. ఇంతకుముందు మేము ఇద్దరు టాపిక్ మాట్లాడినాం. డబ్బు ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే తెలియదు, ఆ డబ్బు పోతే తెలుస్తుంది. ఉంటే అంటే తెలుస్తుంది. ఇప్పుడు యోగి లక్షణం ఏంది? ఉన్నా లేకపోయినా అతను, ఎందుకంటే ఎదురు చూడడం లేదని చెప్పినాం కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 స్టేట్మెంట్స్ అంత ఆర్డినరీ స్టేట్మెంట్స్ కావు. చిన్న మామూలు తేలికైన తెలుగులో చెప్పినట్టే ఉన్నా ఇట్ విల్ ఏమంటారు, ఎంటైర్ నేచర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ని ఇవి కవర్ చేస్తున్నాయి. దీని వెనుక చాలా అధ్యయనం చేసి నన్ను నేను చూసుకొని చెప్తున్నా. మళ్ళీ ఏవో స్టేట్మెంట్స్ ఇంకోటి జీవితకాలం ఈ 3 చెప్తాను.
ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అట్లీస్ట్ నాకు జరిగింది అంతే. నాకు అటాచ్మెంట్ ఎట్లా కోల్పోవాలని తెలియలే, కానీ పరచింతన లేదు. ఇప్పుడు నాకు ఎవరి గురించి ఆలోచించను. చేస్తే చేస్తాను, లేకపోతే చేయను, కానీ ఆలోచించను. చాలా జమీనాసం ఫరక్ ఉంది. నువ్వు నా దగ్గరికి వచ్చావు, కడుపు నొప్పి లేస్తుంది అన్నావు, నేను నీకు తీసుకెళ్ళి ట్యాబ్లెట్ ఇస్తాను, లేదా నీ దారి నువ్వు చూసుకోండి. అవసరాల కోసం కూడా పరచింతన ఉన్నదా మీకు? పరచింతన ఎందుకు దానికి? కొన్ని అవసరాలు వాటికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పు. కొన్ని మెయింటెనెన్స్ కోసం వాటికి ఎగ్జాంపుల్ చూసినా నువ్వు స్పెసిఫిక్గా చెప్తలేవు. స్పెసిఫిక్ అంటే మీకు కొన్ని ఖర్చులని కొన్ని స్పెండ్ నేను సంపాదించుకుంటాను, అందులో పరచింతన ఎక్కడిది? చెప్పాను కదా, పని చేస్తాను. ఇప్పుడు నువ్వు గుర్తించి చేస్తావు. ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, వినే వాళ్ళందరికీ. ఇప్పుడే న్యూస్ వచ్చింది, టైసన్ వింటున్నావారా? ఇప్పుడే న్యూస్ వచ్చింది, నెక్స్ట్ 1 వీక్ పెట్రోల్ ఉండదని. రేపు పొద్దున నైట్ 12 o'clock పెట్రోల్ బ్యాంకులు బంద్ అవుతాయి అంటే నువ్వేం చేస్తావు చెప్పు. తెలుస్తుంది కదా నీకు, అంటే నీకు డబ్బు కావాలని తెలిసినప్పుడు ఎన్ని చెయ్యి. ఇందులో పరచింతన ఎక్కడిది? పరచింతన అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాడు నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా, మా అబ్బాయి తిన్నాడో లేదు. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ ఏం సినిమా తీస్తాడా? ఇదంతా పరచింతన. నీకు దుడ్డు బిల్లు ఉపయోగం ఉండదు దాని. పరచింతన చేస్తున్న కొద్ది మనిషి వీక్ అవుతాడు, మ్యాడ్ అవుతాడు. ఈ పరచింతనలో ఎన్ని పడిపోతాయి తెలుసా? శృంగారం కూడా పడిపోతుంది. ఇప్పుడు శృంగారం ఎవరితో చేస్తావు? వేరే వ్యక్తితో చేస్తావు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి వేరే ఊర్లో ఉంది, పరచింతన పడిపోయిందంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. అంటే అన్ని లింకులు దిగిపోతున్నాయి. నువ్వు సరిగ్గా ఎంక్వైరీ పరచింతన ఎక్కడెక్కడ ఉంది, అవి జస్ట్ పరచింతన చేయకుండా ఉండడం వెరీ ఈజీ. అటాచ్మెంట్ని తీసేయాలంటే పోదు. రెండవది, దేనికోసం ఎదురు చూడు. దేనికోసం అంటే దేనికోసం, మళ్ళీ ఇదేదనగా ఇవన్నీ సంపూర్ణమైన స్టేట్మెంట్. పరచింతనలో నా కుటుంబ సభ్యులు ఉన్నారు, మా అమ్మ కూడా ఉంది, మళ్ళీ మా అమ్మ స్పెషల్, లేకపోతే నా భార్య స్పెషల్, అట్లాంటి పరలో అందరు ఉన్నారు. ఎందుకు? నా కడుపులో నొప్పి లేచినప్పుడు, నాకు మోషన్స్ అయినప్పుడు అందరూ బయటి వాళ్ళుగానే కనిపిస్తున్నారు. నాకు మరణం వచ్చినప్పుడు నాతో పాటు మరణించే ఒక్క వ్యక్తి నాకు దొరకడు. ఒక్క ఫ్రెండ్ అన్న ఫేస్బుక్ పోస్ట్ పెట్టాలి, ఫ్రెండ్స్ అందరూ నేను రేపు ఒక పని చేయబోతున్నా, నాకు హెల్ప్ చేస్తారా, నాతో పాటు వస్తారా అని పెట్టాలి. అందరూ వస్తామంటారు కదా, రేపు చచ్చిపోతున్నా అని పెట్టాలి, చూద్దాం ఎంతమంది వస్తారు. కానీ సినిమాకి పోదామంటే వస్తారు. రియల్ నాకు మోషన్స్ అవుతున్నాయి, కొంచెం నువ్వు నొప్పిని తీసుకుంటావా? ఎవరు తీసుకోడు. నీ భోజనం నాకు ఇస్తావా? ఇస్తే ఇస్తారు, బట్ నీ ఆకలి నాకు ఇస్తావా? ఇవన్నీ ఎగ్జిస్టెన్షియల్ ఏవైతున్నాయో అది ఎవరు తీసుకోడు. అప్పుడు 100% తెలుస్తుంది నువ్వు ఇక్కడ ఏకాకివే, నీకు ఎవ్వడు లేడు. ఊరికే అట్లా అనిపిస్తుంది, నీకు ఊరికే అనిపిస్తుంది అట్లా. నిజంగా సందర్భం వస్తే ఆర్థిక పరంగా తెలుస్తుంది నీకు ఎవడు సాయం చేయడని, పెద్ద సమస్య వస్తే తెలుస్తుంది నీకు ఫ్రెండ్స్ ఉన్నా వేస్ట్ అని తెలుస్తుంది. అందుకని ముందే తెలుసుకో. ఇప్పుడు విషయం తాగకముందే తెలిసింది కదా, అట్లా గుర్తించు. అలాగని వాళ్ళని బ్లేమ్ చేస్తలే మనం. అదే అంటున్నా, పరచింతన పోతే మొట్టమొదటిసారి, ఆ తర్వాత నెక్స్ట్ చెప్పిన స్టేట్మెంట్ దేనికోసము ఎదురు చూడని స్థితి అన్న. దేనికోసం ఎదురు చూడకపోతే నీ స్థితి ఎందుకు చెప్పు? నేను చెప్పేది జ్ఞానోదయం అయితే ఇది అవుతుందని చెప్తున్నా నేను. ఇప్పుడు దేనికోసం ఇది నేను ప్రజెంట్లో ఉండాలని ట్రై చేయకు, దేనికోసం ఎదురు చూడకు. అంటే అర్థమైంది? ఇప్పుడు ఒక ఆటో వస్తుంది, ఆటో వస్తే నీకు ఫోన్ చేస్తాడు కదా, వెయిట్ చేయకు. అక్కడే కింద చీపురు ఉంటే ఆ ఏరియా ఊడ్చు, వర్క్లో ఉండు. నీకు ఏది పరిధిలో ఉందో కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎదురు చూడకు. ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కేది ఉంది, 4 hours ఉందంటే ఓకే, మూలకెళ్ళి కూర్చొని దాని మీద దృష్టి పెడితే మనం ఆ దాని పట్ల ఆటో వచ్చినప్పుడు మనం పిలవాలనేది ఇంట్రెస్ట్ పోతుంది. దీని మీద ఏది పోదు, అదే చెప్తున్నా. ఇది నువ్వు ఊహిస్తున్నావు, నేను చెప్తున్నా. ఇప్పుడు నేను టీషర్ట్స్ ఇవన్నీ చేసిన ఫిలాసఫీ, ఏ పని చేస్తే దాన్ని శ్రద్ధగా చేయి. బాధకథ వర్తమానంలో ఉంటామంటే గొప్ప పని, మామూలు పని వర్తమానానికి అంటుకో. వర్తమానంలో చిట్టెత్తినా వర్తమానంలో అది పరమోత్కృష్టమైన పని. అటనే నువ్వు ఒక గోల్డ్ కప్ ఎత్తుకున్న వర్తమానంలో కనుక జరిగితే అది చాలా సంపూర్ణమైన పని. సో పరచింతన ఉండదు, దేనికోసం ఎదురు చూడడం ఉండదు. ఇవన్నీ 2 సంపూర్ణమైన స్టేట్మెంట్స్. ఇఫ్ అండ్ బట్స్ లేవు ఇంకా దీంట్లో, అంటే గ్రే ఏరియా లేదు. అండ్ మూడవది భేదభావరహిత స్థితి ఉంటుంది. ఈ 3
ఒకవేళ మేనిఫెస్ట్ అయినాయి అంటే నీకు అటాచ్మెంట్ ఉండే అవకాశం లేదు, నీకు కంప్లైంట్స్ ఉండే అవకాశం లేదు, నీ మనసులో అలజడి ఉండే అవకాశం లేదు, ఏముండదు. క్లీన్. ఏదైనా సున్నామీ వచ్చినప్పుడు ఊరు కొట్టకపోతే చూడు, అట్లా నీ మైండే కొట్టకపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ మైండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు దేనికోసం ఎదురు చూడని స్థితిలో మెల్లగా నీ నిజమైన మనసు పుడుతుంది. చిన్నప్పుడు అట్లున్నావు. అమ్మ కోసం ఎదురు చూడట్లే, పుట్టిన పిల్లవాడు ఆడుకుంటున్నాడు, తన బొట్టిన వేలు తన నోట్లో పెట్టి చీక్కుంటున్నాడు, ఇలా నిద్రపోతున్నాడు. హీఈస్ నాట్ వెయిటింగ్. వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది? పరా ఎంటర్ అయిన తర్వాతనే వెయిటింగ్ వస్తుంది. వేరే వ్యక్తి లేడని తెలిస్తే భూమి మీద నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తావు? జస్ట్ ఊరికే ఆలోచించు. ఇప్పుడు నేను మన దారపల్లి పోయినా, వీడు కూడా వచ్చిండు. ఆల్మోస్ట్ ఒక డీపెస్ట్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మాకు ఒక ఊరు తగిలింది. ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, చిన్న ఏదో తాండా. సో అందరూ ట్రైబ్స్ లాగా ఉన్నారు, కొంచెం వెడల్పు ముక్కులు, టైట్గా ఉన్నారు. ఇట్లా మన శరీరాలాగా లేదు, అందరూ మనలాగా ఉన్నారు. కానీ ఎట్లుందంటే మట్టి ముద్ద ఎట్లుంటుంది అట్లున్నారు వాళ్ళు. వాళ్ళ చేతులు చూస్తే తెలుస్తుంది, వాడిని కొడితే మన చేయికి నొప్పి లేవలసిందే. ఆ తర్వాత వాళ్ళ గుడిసెలు ఇట్లా కిందికి ఉన్నాయి, అంటే ఎవడైనా వంగిపోవాల్సిందే. అక్కడే నువ్వు జోక్ వేస్తున్నా, ఎంత మునగాడైనా వంగిపోవాల్సిందే. నెక్స్ట్ ఇల్లు కట్టుకుంటే ఇటువంటి ఇల్లు కడతా నేనని అనుకున్నా. నిజంగా కట్టాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇప్పుడు ట్యూబ్లైట్లు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం లిటప్ చేసుకోవచ్చు. తప్పకుండా కడతా. సరే, అది వాడు గడ్డితో కట్టుకున్నారు, నాకు అవకాశం లేదు. అట్లీస్ట్ అటువంటి ఒక సిమెంట్ చెత్తో లేకపోతే రేకుల్లో గీకులో అంటే వంగి రావాల్సిందే. అది వాళ్ళ ఆశ్చర్యం తెలుసా, వాళ్ళు ఎవరి గురించి వెయిట్ చేస్తలేరు, ఊరికే కూర్చుంటున్నారు. మేము పోయినప్పుడు మేము కారు దిగిన తర్వాత అక్కడ కుక్కపిల్లతో ఆడుకుంటుండగా చూస్తే ఒక ఆమె అక్కడ దిక్కు అడవి ఉంది, అడవి దిక్కి ఇట్లా కూర్చొని ఉంది. ఏం చేస్తలేదు ఆమె. అంటే వేరే వాడు లేడని నీకు తెలిస్తే ఎదురు చూడడం పోతుంది. మా ముసలిది ఒక ఆమె ఉండే, ఆమె ఒక గొప్ప విషయం చెప్పింది. నేను ఆమెను కర్మయోగి అని గుర్తించాను, కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. నా జీవితంలో నేను చూసిన మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆమె. ఆమెకు పెద్ద జ్ఞానం లేదు, కానీ తెలిసింది తూచా తప్పకుండా ఆచరించింది. చిన్న చిన్న పనులు సమగ్రంగా చేస్తూ రోజంతా బిజీగా ఉండేది. మరణించే వరకు కూడా షీ వాస్ అబ్సల్యూట్లీ ఫుల్ఫిల్డ్. యవ్వనంలో కొంచెం తప్పులు జరిగినది వేరే సంగతి. ఆమె ఒక గమ్మత్తైన స్టేట్మెంట్ ఇచ్చింది నాకు తెలిసి మానవ జాతిలో అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా అరుదు. ఆమె తెలిసి ఇవ్వలే, తెలిసిన దాంట్లో నుంచి ఇచ్చింది. అంటే పెద్దగా ఆలోచించి తర్కించి అక్కడి నుంచి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ఇట్లా నేను కంక్లూజన్కి వచ్చి అట్లా చెప్పాలి. ఆమె ఉన్నది చెప్పింది, అంటే చూసి గొట్టమని చెప్పింది అంతే. అట్లా ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ గొట్టం మీన్స్ అని ఇట్లా ఒక గంట సేపు దేర్ ఫోర్ ఇట్ ఈస్ గొట్టం అని చెప్పలే. ఆమె పొద్దున 3:30-4కి లేచి ఆల్రెడీ కడిగిన అంట్లని మళ్ళీ బోరింగ్ నీళ్ళు కొట్టుకొని ఆ నీళ్ళతో కడిగి ఒక 1.5 hour చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం కుచ్చు ఫరకనే పడతా. ఆ తర్వాత 5-5:30 అవుతుండగా వేడి నీళ్ళు అంతలో పెట్టేసుకొని స్నానం చేసి ఉతికిన చీర కట్టుకొని దేవాలయంలోకి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఒక 5-6 చుట్లు తిరిగి సాష్టాంగ నమస్కారం చేసి ఒక దీపం వెలిగించి బయటికి రాగానే రుర్రను పోయి పాల ప్యాకెట్ అక్కడ ఉంటుంది, పాలు పోస్తారు, తీసుకొచ్చుకొని గిన్నె మీద పెట్టి కాచుకొని అవి మంచిగా అక్కడే ఉండి పాలు కాగిన తర్వాత టీ వేసుకొని ఒక లొట్టెడు ఛాయ్ తాగి ఆ తర్వాత ఆ ఛాయ్ గ్లాస్ పక్కన పెట్టి ఇట్లా మూడు చూసుకొని ఒక మెట్ల దగ్గర కూర్చొని ఇట్లా కూర్చొని 3 hours ఉంటుండే. Three hours. She never meditated. She is meditation. 3 hours అయిపోయింది. అప్పుడు టైం అవుతుంది 10 అవుతుంది. దబదబ లేచి కూరలు తెచ్చుకొని రప్ప వంట చేసి ఆ టైంలో నువ్వు అక్కడ ఉన్నావు. అన్నం తింటావా? తిను నువ్వెవడో కూడా తెలియదు. అన్నం నువ్వు అడుగుది తిను, పెట్టుకొని తిను, కొంచెం కడితే లేదా అక్కడ నూకు, నేను కడుకుంటా.
అని అట్లా కరెక్ట్గా 1 గంట 1:30కు భోజనం చేసేసి మళ్ళీ ఇంత ఛాయ్ తాగి కరెక్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లేచి ఒకసారి ఊరు రౌండ్ వేసి వచ్చేది. ఎవరిని కలిసేది కాదు, ఎవరిని పలకరిస్తే హాయ్ హలో, ఊరికి ఆ గల్లి ఈ గల్లి ఒక పావు గంట అంటే వాకింగ్ బాడీ కోసం తిరిగి మళ్ళీ వచ్చి 3 అవర్స్ మళ్ళీ చెరగడాలు అలడాలు ఇట్లాంటివి ఏమీ లేవు. జెన్యూన్ 3 అవర్స్ ఆఫ్ నాన్ డూయింగ్ నేను ఎక్కడ చూడలే. ప్రశాంతంగా తర్వాత అక్కడ అమ్మగారు బాగుందరా, కొడుకు మంచిగా ఉంది. అంటే ఇప్పుడు మధ్యలో మాట్లాడటం ఇలాగా అక్కడ ఎవరు లేరు. అదే అక్కడ లాస్ట్ స్టేట్మెంట్ ఇస్తే నీకు మొత్తం అర్థమైపోతుంది. అంటే నేను అడిగిన ప్రశ్నకి నేను ఏం ప్రశ్న అడిగినా అనే దాని గురించి ఇదంతా చెప్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి మనిషి భూమి మీద మీకు కనబడ్డు. నా సుడి బాగుండి నేను చూసిన. రెండోది, నాకు సమయం ఉంది, నేను జాబ్ చేశాను కాబట్టి ఆమె సమక్షంలో ఉన్నా కాబట్టి నేను గుర్తించిన. ఇప్పుడు నేను చెప్తే తప్ప వాళ్ళ బిడ్డకు కూడా తెలియదు ఈ విషయం. వాళ్ళందరూ అమ్మకు చూశారు, నాకేం చేసావు నువ్వేం చేసావు, క్వాలిటీస్ని ఎవడు చూస్తలేడు. అంత ఆర్థికపరమైన విషయాల్లో పడి కొట్టుకుపోతున్నారు. నాకు వాటి మీద ఎప్పుడు ఆసక్తి లేదు. రేరిటీ కోసం చూసేవాడిని. ఆ తర్వాత ఒకసారి పక్కన కూర్చుని నాతో మంచి ఫ్రెండ్షిప్. నువ్వెందుకు ఎవరిని కలవవు? కలిసిన ఆ మాటల్లో ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అట్లా ఏముండదు. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే హలో సార్ అంటే హలో అంటే ఎట్లుంటుంది అంతే. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, నాకు పుట్టుకతో ఎవరో తెలియదు, నాకు చిన్న వయసులో పెళ్లి చేశారు, అతను ఒక్కడే నాకు తెలుసు, అతను చచ్చిపోయాడు, ఇప్పుడు నాకు ఎవరు తెలియదు అన్నది. పిల్లలు తెలియదు, వాళ్ళు ఉన్నారు కానీ నాకు నిజంగా తెలిసింది మా ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళంతా ఎవరో పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు పెళ్ళిళ్ళు అన్నీ చేసింది, బట్ నాకు తెలియదు, నాకెవరు లేరు, నా పని నాది. అట్లాంటి ఒక ఎదురు చూడకపోవడం. షీఈ్ నాట్ ఇన్ వెయిటింగ్. అమ్మ మా బిడ్డ ఫోన్ చేయాలి, మా మనవడు తినడం లేదు, అయిపోయి చింత పట్టుకుంటుంది. ఏ జ్ఞాని ఎవ్వరి గురించి ఆలోచించాడు. ఎందుకో తెలుసా? చేస్తే చేస్తాడు, లేకపోతే చేయడు, కానీ ఆలోచించాడు. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ సంబంధించిన విషయాల్లో ఎంక్వైరీ చేసిన అందరికీ ఈ విషయం తెలుస్తుంది. నువ్వు ఏదైనా సహాయం కావాలి చేస్తాను, లేకపోతే చేయను. సహాయం కావాలంటే ఆ అటాచ్మెంట్ ఎక్కువ బిల్డ్ అవుతేనే, అటాచ్మెంట్ రన్నింగ్ అవుతుంటేనే ఉంటుంది సహాయం. డైరెక్ట్ ఫోన్ అట్లేం ఉండదు. ఇప్పుడు మేము మొన్న ఒక వీడియో చేసి పెట్టినాం, వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు. డైరెక్ట్ సహాయం కోసం ఫోన్ చేస్తే రండి ఒకసారి మాట్లాడుతా అంటాను, ఆలోచించడం లేదు. వచ్చిన తర్వాత మాట్లాడుతాను, ఆలోచించడం లేదు. ప్రపంచకంగా కొద్ది సహాయాలు ఉన్నప్పుడు అటాచ్మెంట్. నేను అంటున్నది చేస్తే చెయ్యి, లేకపోతే చెయ్యకు, ఆలోచించొద్దు అంటున్నా అంతే. ఇప్పుడు ఈయన అడిగిపోయాడు, ఇప్పుడు టైసన్ వినయ్ అడిగిండ్రా మరి ఏం చేయాలని అర్థమవుతుంది. ఇట్లాంటి తొక్కలో డిస్కషన్ అక్కర్లే. యూ టేక్ ఎ డెసిషన్ అండ్ స్టిక్ టు ఇట్. నువ్వేం బాండ్ రాసుకుని గుట్లే నీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తికి సాయం చేస్తావని. ఇంకోటి, నువ్వు సాయం చేయకపోవడం కూడా పెద్ద సాయం తెలుసా? యూ మే బీ ఫైండింగ్ ద రైట్ పర్సన్. నువ్వైతే 2000 ఇస్తుంటే వాడు ఇంకోటి 50,000 ఇస్తుండేమో తెలీదు. అందుకని ప్రతిదీ రైట్ అప్రోచే. సో ఈ 3 స్థితులు జ్ఞానోదయపు స్థితులుగా. ఈ జ్ఞానోదయం ఏంటంటే జ్ఞానోదయం అయ్యిందా లేదా అని తెలియదు. ఈ 3 ఉన్నాయా లేవో చెక్ చేయి ఇప్పుడు అందరి దగ్గర. పరచింతన లేనివాడు, దేనికోసం ఎదురు చూడనివాడు, భేదభావ స్థితి లేనివాడు. ఈ 3 ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇప్పుడు దానికి పండు అంటే దాంట్లో తీపి సమ్మిళితమై ఉంటుంది కదా. అట్లనే జ్ఞానోదయం అంటే ఈ 3 సమ్మిళితమై కనిపించింది. ఇప్పుడు నాలో ఈ 3 100% ఉన్నాయి. నాకు ఎవరి పట్ల భేదభావం లేదు, అటాచ్మెంట్ లేదు. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ యూ. వీడు వచ్చింది, వీడంతో నువ్వంతే. నాకు నీతో పని ఉంటే నీతో పని ఉంటుంది, వీడితో పని ఉంటే వీడు ఎన్నోసార్లు నేను బయటికి వెళ్తున్నట్టు ఓకే అని చెప్తా. టైసన్ నువ్వు లేకపోతే టైంపాస్ కాదు అరే అని ఎప్పుడు ఫోన్ చేయను. ఎందుకంటే నాకు ఎవరితో అసలు డిపెండెన్సీ లేదు. అప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. నేను చీకటి గదులు కూర్చొని చదువుకుంటా ఉంటాను, లేకపోతే రాసుకుంటా ఉంటాను. ఐఎమ్ నాట్ ఇన్ వెయిటింగ్. దేని గురించి వెయిట్ చేయట్లేదు. ఇంకా ఒకప్పుడున్న మనిషికి
ఈ నెట్ఫ్లిక్స్లో అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి అతను నిజంగా ఏకాంతం అనివార్యమైంది. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు ఏకాంతంగా ఉండి ఏదైనా బుక్ రాయొచ్చు, ఏకాంతంగా ఉండి ఒక వీడియో చూడొచ్చు, ఏకాంతంగా ఉండి ఏదైనా చేయొచ్చు. అసలు ఇప్పుడు నీకు అసలు మనుషులు అవసరం లేదు. అలాగని నేను వదిలేసిపోమని చెప్పాను. సో పరచింతన ఉండదు, భేదభావ స్థితి ఉండదు, దేనికోసం ఎదురు చూడంటే వాడు అందరికి దూరంగా ఉండడం కాదు, అందరి మధ్యనే ఉంటూ పరచింతన ఉండదు, ఎదురు చూడడం ఉండదు, భేదభావం ఉండదు. ఈ 3 రమణ మహర్షికి చూడు మ్యాచ్ అయితే ఏమో. ఈ 2 స్థితులు వచ్చినా 3వ స్థితి దగ్గరనే కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంటే భేదభావరహిత స్థితి అన్న కదా. అయినప్పటికీ కొన్నిసార్లు ఎప్పుడైతే నువ్వు ప్రాపంచికంగా ఒక సంస్థ లాంటిది పెడతావో భేదభావం పొడసూపుతుంది. అందులో ద్వేషము గట్రా ఉండదు, కానీ నాది నీది అని వస్తుంది. అందుకే అది కూడా తీసేసిన నేను. అంటే చూడు, దానికోసము అత్యంత ప్రపంచంలో ఆవశ్యకమైంది డబ్బు కావచ్చు, లగ్జరీ కావచ్చు. అసలు ఇట్లా చేయలేపితే 1000 మంది చేయలేపాలని అందరికి ఉంటుంది. అదంతా అబద్ధం. నువ్వు ఉత్తగానే చేయలేపు, ఏం కాదు. ఆ కిక్కులు ఏముండవు. ఆ సంస్థ నడిపే వాళ్ళు నిజమైన ఎన్లైట్మెంట్ అయి ఉంటారా పూర్తిగా? వాళ్ళు నేను అంటున్నా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎన్లైట్మెంట్ అయి ఉండొచ్చు, బట్ అది వాళ్ళు ఇవ్వాలంటే ఈ 3 నుంచి ఎదుటి వ్యక్తిని విముక్తి చేయాలి. లేకపోతే కాదు, లేకపోతే అవ్వదు. నువ్వు నిజమైన పీస్ ఎప్పుడు అనుభవిస్తావు? వేరే పరవ్యక్తి అన్నది పోయినప్పుడు, ఎదురు చూడనప్పుడు, భేదభావం లేనప్పుడే నువ్వు నిజంగా ఆనందంగా ఉన్న స్థితుల్లో ఎక్కడెక్కడ ఉన్నావో అక్కడ ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. మెడిటేషన్ అంటే ఏంది? ఈ 3 కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం. కానీ ఉల్టా చెప్తున్నారు అంతా. దాన్ని ఒక కాన్సెప్ట్ చేసేసారు, పొలిటికల్ స్లోగన్ చేసేసారు. దట్ ఈస్ నాట్. వాళ్ళు దే ఆర్ డూయింగ్ గ్రేటెస్ట్ డిస్సర్వీస్ టు హ్యూమన్ మైండ్స్. పాప మనుషులకు తెలియదు, నమ్ముతారు, గంటలు గంటలు వెచ్చిస్తారు, సేవ చేస్తారు, డొనేషన్ ఇస్తారు. 20 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఏముండదు. బొమ్మరిల్లో సిద్ధార్థ క్యారెక్టరు ప్రతి ధ్యాని క్యారెక్టర్ ఒకటే. నా జీవితం అంతా జీవిస్తే మొత్తం నువ్వే ఉంటావు డాడీ అంటారు కదా. అంటే గురువు 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 భజన 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 అనేది ఒక షార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఎప్పుడన్నా అంటే ఆల్రెడీ చెప్పిందా, ఎవరైనా చేసుకుంటే చేసుకొని, ఇక్కడ ఎవరైనా సొంతం కాదు. నేనేం చేస్తా అంటే ఊరికే డబ్బా మీద కొడతా ఉంటాను. అప్పుడు నువ్వు వచ్చి అడుగు ఏం చేస్తున్నావు అన్నా అని అడుగు. అయితే ఎవరి డబ్బా వాళ్ళే కొట్టుకోవాలి ఇక్కడ. ఇది నాకు వచ్చింది ఐడియా, చేతనకు చెప్పినా మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు నేను పూర్తి వాస్తవ అంటే ఇప్పుడున్న కాంటెంపరీ సమాజంలో ఇప్పుడున్న వాస్తవం వేరు. సత్యము ఎప్పటికీ మారదు, వాస్తవాలు మారుతాయి. సత్యం ఎటర్నల్. ఇప్పుడు దేనికోసం ఎదురు చూడని స్థితి, పరచింతన లేని స్థితి సత్యం వాస్తవం రెండు కాదు, అస్సలు కాదు. దేనికోసం ఎదురు చూడని స్థితి, పరచింతన లేని స్థితి, భేదభావరహిత స్థితి 1000 ఏళ్ళైనా 5000 క్రితమైనా 1,00,000 సంవత్సరాలైనా ఇది సేమ్. ఇవి లేకపోతే యు ఆర్ ఆల్రెడీ ఎట్ పీస్. ఇప్పుడు ఆల్రెడీ 2 ఒక్క చోట నువ్వు అది అనుభవిస్తున్నావు. అంటే అష్టవక్ర మహాగీతలో ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటుంది. అష్టవక్ర మహాగీత యొక్క సారము మనిషికి 3 స్థితుల్లోనే అర్థమవుతుంది. మిగతా స్థితుల్లో నువ్వు బుర్ర బద్దలు కొట్టుకుని అర్థం కాదు. ఒకటి నిద్రాస్థితిలో అర్థమవుతుంది, రెండోది మరణస్థితిలో అర్థమవుతుంది, మూడోది సమాధి స్థితిలో అర్థమవుతుంది. సమాధి అంటే ఇదే. ఇప్పుడు సమాధి రామకృష్ణ పరమహంస ఇట్లా కూర్చున్నాడు, ఎందుకంటే పరచింతన లేదు, దేనికోసం ఎదురు చూస్తలేడు, భేదభావం పోయింది. అట్లా ఎందుకు కూర్చున్నాడు దానికి మళ్ళీ రీజన్స్ ఉన్నాయి. ఒకసారి కూర్చున్నాడు 6 days అని తెలిసింది, మళ్ళీ ఎప్పుడు 6 days లేడుగా, ఎందుకంటే సర్కస్ ఫీట్ కాదు. అప్పటి వరకు దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడో హఠాత్తు ఘటించింది కాబట్టి అట్లా నిలిచిపోయాడు, అంతే. ఏకాత్మ భావన కలిగింది. ఆ తర్వాత అవసరం లేదు ఇంకా. ఇది అర్థమైన వాడు చాలా నార్మల్గా ఉంటాడు. ఇప్పుడు పరచింతన లేదంటే అసలు ఎన్ని పడిపోతాయి తెలుసా అసలు. ఈ విషయం మీద నువ్వు ఎంక్వైరీ చేయి. రెండోది జ్ఞానోదయం పొందడం అంటే అదొక గంభీరమైన స్థితి కాదు. నువ్వు మనం నార్మల్గా ఉన్నావు అంతే.
నువ్వు పుట్టినప్పుడు ఏ స్వభావాలతో పుట్టినవో తిరిగి పొందడానికి నువ్వు చిన్న స్టెప్ తీసుకున్నావు. చిన్నపిల్లలు ఎందుకు అందరూ ఇష్టపడతారు? భేదభావం లేదు. చిన్న పిల్లవాడు రా, కానీ పుట్టుకతోనే మాటలు వచ్చనుకో, పుట్టుకతోనే ఈ మైండ్ కలిగి ఉన్నాడు అనుకో, వాడు పక్కన వాడు చేది బాడక్క చేది ఏ కులం రానిది అనడా, ఏ జాతి రానిది హౌలగా మమ్మీ ఎవడు ఆ తర్వాత చిచ్చు ఏమన్నా నిద్రపోతుంటే మామూలు అనడా. వాడికి మనసు లేదు కాబట్టి వాడితో ఆడుకుంటున్నావు. ఒక గురువు చుట్టూ ఎందుకు చేరుతుంటే మనసు లేదు ఆయనకి. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, దండ వేసుకుంటారు, టెంకాయ కొట్టించుకుంటారు, టెంకాయ అంటే వెళ్ళిపోతాడు. అది ప్లేఫుల్గా ఉంటుంది, బాధ ఉండదు. ఒక చిన్న జోక్ బాపు గారు రాసింది ఎవరో నాకు గుర్తులేదు, కానీ నేను ఏకాంతంగా ఉండి ఎప్పుడూ అర్ధరాత్రి ఇప్పుడు జోక్స్ చదవద్దని నిర్ణయం తీసుకున్నా. 4 years అయింది. నేను జోక్స్ పుస్తకాలు మార్నింగ్ టైమే చదువుతా. రాత్రి 10 దాటిన తర్వాత నేను జోక్స్ వేయను ఈ మధ్యన. దాని కార్యం నిద్ర వస్తలేదు నాకు. ఇంకా నేను ఒక్కసారి ఫుల్లెస్ట్గా నవ్వితే నాకు 10 hours నిద్ర రాదు. తల గుద్దుకున్నా నాకు నిద్ర రాదు. చూసేవాళ్ళకి అనిపిస్తుంది నిద్రపోయే, నాకు నిద్ర రాదు. ఎవరికెట్లా నేను కనిపిస్తాను నాకు అనవసరం. నాకు రాదు. ఇప్పుడు నేను అట్లా ఈ 2-3 జోక్స్ నేను ఏకాంతంగా చదివి ఒక్కడనే పగలబడి నవ్వినా. అది కొంచెం నాటిగా ఉంటుంది చెప్పనా. అంటే ఏం కాదు, ఏమవుతుంది. వెబ్ సిరీస్లో ఉన్న సీన్ల కంటే చాలా బెటర్ ఇది. ఒక 4-5 వెజిటబుల్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నాయంట. నేను ఊరికి చదువుతున్నా ఇట్లా. ఎండాకాలం బట్టలు వేసుకోలే, చిన్న షెడ్ వేసుకొని చదువుకుంటున్నా. ఇట్లా నేల మీద పడుకున్నా. నాకు ఇంట్లో ఏసీ ఏం లేదు. అప్పుడు అది చెప్తుంది అనమాట, టమాటా డూ యూ నో ఫ్రెండ్స్. నన్ను ఇట్లా కోసారనుకో, నన్ను ఓపెన్ చేస్తే నా శరీరంలో రక్త కణాలలాగా ఉంటుంది. సో ఒక మానవ శరీరంలో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఒక పార్ట్ లాగా కనిపిస్తుంది నేను. అప్పుడు బీన్స్ అన్నదంట, నన్ను ఓపెన్ చేస్తే ఐ లుక్ లైక్ మూత్రపిండాలు, యూనో. మూత్రపిండాలు లేకపోతే అసలు మనిషి లేడు. అది బ్రోకలి అన్నదంట, బ్రెయిన్ ఎట్లుంటుందో బ్రోకలి ఎట్లుంటుంది, బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అట్టుపండి లేచి వెళ్ళిపోతుంటే ఈ తొక్కలో నా కాన్వర్జేషన్ నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయిందంట. అది ఇది నాకు చదివి నేను నెక్స్ట్ వారంలో అట్టుపండి వెళ్ళిపోయా. నేను నాకు అట్టుపండి చూస్తే అది జోక్ గుర్తొస్తుంది నాకు. నీకు గుర్తుందో లేదో, మన మలక్పేటలో ఈ ఫ్రూట్స్ అమ్మేటోడు ఒకటి నాకు దోస్తు. వాడు ఎవరి 3-4 daysకి వచ్చేటట్టు గట్టిగా అడిచేటోడు నా ఇంటి దగ్గరకు వచ్చి, చెట్టు కింద ఆడ 3-4 days ఫ్రెష్ అరటిపండు కావాలంటాడు వాడు. వద్దురా బాబు, అరటిపండు వెళ్ళిపోయింది. ఇదొక జోకు. ఇంకో జోక్ ఏంటంటే, ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడంట. అంటే విపరీతంగా ఎవ్వరు లేరు. నాకు స్ట్రైక్ అయ్యి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ స్టార్ట్ అయితే ఆపేటోడు లేడు అనుకో, అది కొనసాగుతుంది కదా. అట్లా నాకే నవ్వు వచ్చి నవ్వుతా ఉన్నా. అండ్ ఇట్ టుక్ couple of minutes and hours నవ్వాను. అంటే చాలాసేపు నవ్వాను, అవర్స్ కాదులే కానీ చాలాసేపు. అంటే హ్యూమన్ అట్లా నవ్వడం చాలా కష్టం. అంటే నాకు బాడీలో ఫేస్లో ఉన్నవంతా తెలుస్తుంది, నరాలు గిరాలన్నీ. అట్లా నవ్వా, ఆగుతలేదు నవ్వు. ఇంకోటేమో చిన్న పిల్లవాడు అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే బాగా ఇప్పుడున్న పండితులు ఎవరన్నా అట్లా ఊహించుకోండి, మళ్ళీ పేర్లు ఎందుకు. ఆ దగ్గరికి వెళ్ళి ఆ చిన్నపిల్లాడు చెంపగిల్లి, ఓల్ కన్నా ఓల్ బంగాలు ఏం తేతున్నాలు అంటారు కదా. పండితుడు అని తెలిసింది, బుద్ధి లేదని నీకు, మంచి మాటలేవా, మిగతా వాళ్ళకంటే తెలియదు, వాళ్ళకి తెలుగు రాదు, నీకేం పడేది అందరూ అంతే కనుక ఎట్లుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలతో అందరు ఎందుకు బాగుంటారంటే వాళ్ళకి మనసు లేదు కాబట్టి, నువ్వు గిల్లినా వాడు దాన్ని కక్షగా మార్చుకోవడం లేదు కాబట్టి, తర్వాత వాడు నువ్వు వస్తావని ఎదురు చూస్తలేడు కాబట్టి, వాడు ఎప్పుడు ఫ్రెష్గా విప్పాది చూస్తున్నాడు. సెకండ్ టైం దొబ్బే అంటలేడు వాడు. ఎందుకు మనం పిల్లల్ని లైక్ చేస్తున్నాం? ఇక్కడ నీ పిచ్చి చేష్టలన్నీ అక్కడ ఒక్క చోట అంగీకరించబడుతుంది. వాడిని బోర్లు అంటారు, పిల్లలు ఇట్లా అంటారు, ఏమో చేస్తారు. అసలు అట్లా నేను అంటూ ఊకుంటావా? నేను ఎప్పుడు పిల్లల్ని టచ్ చేయను తెలుసా. దానికి ఏకైక రీజను, నేనెంతో వాడంతే. నాకు నన్ను ఏవే పార్ట్స్ ముట్టుకుంటే నాకు హాయిగా ఉంటుందో అంతవరకే ముట్టుకుంటా. నేను ఉన్నది వాడి నీడ్స్ తీర్చడానికి తప్ప వాడిని ఒక ఆట బొమ్మ చేసి ఆడుకోవడానికి కాదు.
పిల్లలు కనబడని ఎత్తుకుంటారు, ఇట్లా ఇట్లా ఎగిరేస్తారు. అట్లా ఎగిరేస్తే అసలు నువ్వు ఉండగలవా? అసలు మొత్తం అవయవాలను ఉల్టా పల్టా అయిపోతే మనిషి ఎంత అన్కాన్షియస్ వేలో అంటే అట్లా చేయకూడదు అట్లా పిల్లలతో. సో ఇప్పుడు ఆ పిల్లలకు ఉండే స్థితి ఈ 3 లేనివి, పరచింతన ఉండదు. సో ఇప్పుడు ఒకవేళ ఈ 3 కనుక మేనిఫెస్ట్ అయితే ఒకటి ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతుంది. అదేంటంటే ఐడెంటిటీ పడిపోతుంది.